విఎస్బి ప్రేక్షకులకు మాటే మంత్రమా పునఃస్వాగతం. ఈరోజు ఒక స్పష్టమైన విషయాన్ని మనం చర్చించుకుందాం. మన పిల్లల్ని పెంచుతున్నాం, వారికి కావలసిన వస్తువులన్నీ కొనిస్తున్నాం, పుట్టినరోజులు చేస్తున్నాం, చదువులు చెప్పిస్తున్నాం, ఇంకా వారి యొక్క ఇష్టమైన విషయాలన్నింటినీ కూడా మనం చేయగలుగుతున్నాం, వాళ్ళ సౌకర్యాలు సమకూర్చగలుగుతున్నాం. కానీ మన పిల్లలకి మనం సంస్కారం అనే ఆస్తి ఎంత మేరకు ఇవ్వగలుగుతున్నాం? ప్రత్యేకంగా ఇది చాలా అవసరమైన స్పష్టమైన విషయం. ఎందుకంటే మనం సంస్కారం సుసంపన్నం చేసినప్పుడే మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. ఎంత గొప్పవాళ్ళు అంటే ఇక పలానా వాళ్ళ కొడుకని కాదు, పలానా వాడికి నేను తండ్రిని అని చెప్పుకునే స్థాయికి మనం వెళ్తాం. ప్రధానంగా మాట తీరు సుసంపన్నం చేసినప్పుడు మన పిల్లలకి సంస్కారం చాలా బాగా వస్తుందన్నమాట. మిత్రులారా, ఒక్క విషయాన్ని గమనించండి. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా వెనక్కి తెచ్చుకోగలం, కానీ పెదవి దాటిన మాటను మాత్రం మనం వెనక్కి తీసుకోలేం. ఈ స్పష్టమైన విషయాన్ని మీ పిల్లలకి తెలియజేసి వారికి ప్రధానంగా మనం మాట ద్వారా సంస్కారాన్ని నేర్పడం అన్నది చాలా స్పష్టమైన విషయం. మన ఇంటికి ఎవరో మన మిత్రులు వస్తూ ఉంటారు, లేదా బంధువులు వస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లడికి సిగ్గు ఎక్కువ అండి, మాట్లాడలేడండి, మాట్లాడండి అంటుంటారు. చాలా తప్పది, ఖచ్చితంగా తప్పే. మనం తప్పు చేస్తున్నాం. మాట్లాడాలి, మన పిల్లడు మాట్లాడాలి వాళ్ళతోటి. వాళ్ళు వచ్చిన వెంటనే మీరు మా అబ్బాయి అండి పరిచయం చేసిన నమస్తే అండి, మావయ్యనో అంకులనో ఏదో ఒకటి మాట్లాడి బాగున్నారా మావయ్య గారు, లేదా బాగున్నారా అంకుల్ గారు అని అడిగేలాగా మనం చెయ్యాలి. ప్రథమంగా ఇది సంస్కారానికి ఒక ప్రతీక. చిన్న వయసు నుంచి ఇలా నేర్పడం వల్ల పెద్దవాళ్ళు ఎవరికి అనిపించినా రెండు చేతులు పెట్టి నమస్కారం చేయడమో, ఉత్తరాది వాళ్ళని చూడండి, పెద్దవాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు పరిచయం చేసినప్పుడు పాదాభివందనం చేస్తారు. మనకిక్కడ మన పిల్లలు ఏ పరీక్షకి వెళ్తున్నప్పుడు అప్పుడు మనకు పాదాభివందనాలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి పాదాభివందనం చేస్తుంటే మనకు కంగారు వస్తుంది, వీడు రేపొద్దున ఏ ఇండియన్ పెడతాడు అని. అంటే అది మనం ఒక సంస్కారంగా నేర్పకపోవడం వల్ల ఆడు అప్పుడప్పుడు చేస్తే మనకు భయం వేస్తుంది. కానీ ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, గురువులు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టడం అన్నది, అదేవిధంగా ఒక చేతిలో నమస్కారం పెట్టి మావయ్యనో అంకులనో ఏమండనో గురువు గారనో అండం ఒక మంచి పిల్లలకి నేర్పే మనం మంచి పద్ధతి. ఈ విషయాలన్నీ కూడా మీరు పిల్లలకి ఎప్పుడు చెప్పాలంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి. అంతే తప్ప ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టడం మంచిది, ఇలా ఇది సంస్కారం అనే విషయాలు చెప్పకూడదు. వాళ్ళకి సింగల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు నమస్కారం పెట్టండి, మావయ్యనో అంకులనో అనండి. ఏమీ లేకపోతే గురువుగారు నమస్కారం అని పెట్టండి. ఇంకా బాగా పెద్దవాళ్ళు అయితే కాళ్ళకి నమస్కారం పెట్టండి, వంగి నమస్కారం పెట్టండి. దానివల్ల ఈ పిల్లల్లో ఒక రకమైన సంస్కారం పెరుగుతుంది. ఇదే సంస్కారం వీళ్ళు బయట ఏం పని చేసినా కూడా ఒక సమూహంలో ఉన్నప్పటికీ కూడా బాగా పనిచేస్తుంది. సాధారణంగా సమూహంలో ఎవరో కొంతమంది పెద్దలు కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ పిల్లల్ని శ్రద్ధగా వినమనండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్లకు దూరిపోద్దని చెప్పండి. ఎప్పుడైతే అలా శ్రద్ధగా వింటున్నారో ఆ చుట్టూ ఉన్న సమూహంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మన పిల్లలు ఉన్నారు ఇక్కడ మనం చెప్పాలి అనే ఉద్దేశంలోనూ మరిన్ని మంచి మాటలు అక్కడ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లలు సింగిల్గా ఉన్నప్పుడు కూర్చోబెట్టి, ఒరే నాన్న, మాట్లాడే శక్తి మనిషిగా మనకే ఉంది, ఏ జంతు జాలానికి పశుపక్షాదులకి కూడా లేవు. కాబట్టి అది మనకి దేవుడిచ్చిన వరం. మనం ఎప్పుడైతే బాగా మాట్లాడతామో
ఎదుటివారు మనల్ని ఆకర్షిస్తారు. అబ్బో పలానా వాడు బాగా మాట్లాడుతున్నాడు, వీడికి ఒక సంస్కారం ఉంది, ఈ సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పారు అని ప్రత్యేకంగా పిల్లలు ఏం చేసినా కూడా తల్లిదండ్రుల మీదకి వస్తుంది. మన భావాలు, మన ఆలోచనలు ఇతరులతో పంచుకోవాలంటే మాటే ఒక అద్భుత సాధనం. మాటకి ప్రాణం సత్యం. అబద్ధాలు ఆడకూడదు, సత్యం మాట్లాడాలి. ఈ విషయాన్ని స్పష్టంగా మన పిల్లలు సింగిల్గా ఉన్నప్పుడు దగ్గర తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడాలి. లేదా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, లేదా రాత్రి పడుకునే ముందు మనం సాధారణంగా పిల్లలకి తల నివురుతూ ఉంటాం, లేదా ఏదో ఒక డిస్కషన్ వస్తూ ఉంటుంది. ఆ డిస్కషన్లో ఇటువంటి విషయాలు స్పష్టంగా పిల్లలకి నాటుకునే విధంగా చెప్పగలగాలి. అది కూడా సంస్కారవంతం ఎక్కడ ఉంటుందంటే మాతృభాషలోనే ఉంటుంది. మాతృభాషలోనే ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు వీడేదో చదువుకుంటున్నాడు కదా అని గొప్పగా ఇప్పుడు పెద్దలు వచ్చినప్పుడు మీ పిల్లలతో పలికించకండి. అది చాలా రాంగ్ యాటిట్యూడ్కి వెళ్తుంది. మన మాతృభాషలోనే, అది ఏ మాతృభాష అయినా సరే మాతృభాషలోనే మీ మాట యొక్క శక్తి తెలపడానికి మీ పిల్లలకి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పండి. ఉదాహరణకి రామాయణం పాత్ర ఉంది. అందులో కైకేయి దగ్గరుండే మందిర ఆమె కొన్ని చెడు మాటలు కైకేయికి చెప్తుంది. కైకేయి దాన్ని అప్లై చేస్తుంది. అప్లై చేస్తే అది అప్లై అయిపోయిన తర్వాత కైకేయి జీవితాంతం బాధపడుతుంది, నేను ఇంత తప్పు చేశానా అని. అంటే ఆ కైకేయి దగ్గరున్న మందిర చెప్పిన మాటలకి తాత్కాలికంగా ఈమె మాట్లాడగలిగిన జీవితాంతం బాధపడుతుంది. కాబట్టి మాటలకి అంత శక్తి ఉంటుంది. మాటలు మాట్లాడటం అంటే అమృతంలా ఉండాలి, చాలా అమృతంగా ఉండాలి. ఇటీవల కాలంలో మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదువుతున్నారు పిల్లలు, ఒక సంస్కారం ఉండదు. ఎవరైనా వస్తే హాయ్ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతారు. బజార్లో మాట్లాడటం రాదు, ఒక ఆటో వాడితో మాట్లాడటం రాదు, ఒక గురువుతో మాట్లాడటం రాదు. చివరికి తనకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడటం రాక ఉద్యోగాలు రాకుండా పోతూ ఉంటాయి. ఈ తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా పెద్దలదే. మనం ఆస్తులు కూడబెట్టడం కాదు, వారికి సంబంధించిన సంస్కారయుతమైన జీవితాన్ని మనం ఇవ్వాలి. అంతే తప్ప మన పిల్లలు మాట్లాడడం అది సిగ్గెక్కువను ఇటువంటి మాటలు చెప్పకండి. అందులో ఎవరైనా ఉన్నప్పుడు అస్సలు పిల్లలకు చెప్పకండి. పిల్లలు ఎదురుగా అసలు ఆ మాట చెప్పండి. మాటే మంత్రమా. మనం ఎంత సంస్కారయుతంగా మాటలు చెప్పగలిగితే అంత సంస్కారయుతంగా మనం వాళ్ళకి పద్ధతులు కూడా నేర్పినట్టు అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న మనం లేనప్పుడు కొన్ని నిర్ణయాలు పిల్లలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. అక్కడ పరిస్థితులకి ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఆ సమయంలో వాళ్ళకి మాటే మంత్రమా. పెద్దల పరోక్షంలో ఏదైతే పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయో అప్పుడు ఖచ్చితంగా మాటలే సంస్కారయుతంగా ఉంటే వారి పనులు కూడా చాలా సులువుగా జరుగుతాయి. లేదంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, వాడికి మాట్లాడటం రాదు, చేయడం రాదు అని ఈ రకమైన కొన్ని అపోహలు వస్తూ ఉంటాయి. కాబట్టి పెద్దలారా, మనం అంతా కూడా మన పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇస్తున్నాం, ఎంత చదువులు చెప్పిస్తున్నాం అనే విషయం పక్కన పెడితే మనకు మనంగా ఇవ్వాల్సింది ఒకే ఒకటి సంస్కారం. ఆ సంస్కారాన్ని ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. అనేక రకాల విషయాల్ని వాళ్ళకి చెప్తుంటే ఖచ్చితంగా అబ్బో మా నాన్నగారు ఇలా చెప్తున్నారు, మా అమ్మ మంచి విషయాలు చెప్తోంది అనే భావంలో మనల్ని గౌరవించడానికి ముందు వాళ్ళు సిద్ధపడతారు. మన చివరి కాలంలో వాళ్ళ గౌరవాల కోసమే కదా మనం ప్రాకులాడేది. వాళ్ళు సుసంపన్నంగా ఉంటేనే కదా మనల్ని చూసేది. కాబట్టి మాటే మంత్రమా. సంస్కారవంతమైన మాటలు నేర్పడానికి మనం ఈ రోజు నుంచి పిల్లలకి అన్ని విషయాలు తెలియజేయడానికి సిద్ధపడదాం.
మాటే మంత్రమా? ఈ కార్యక్రమ ప్రేక్షకులకి చిన్న విన్నపం, అవకాశం మేరకు షేర్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.